వెల్కమ్ టు సింహ బ్లాగ్స్. ఇవాళ మా ఇంట్లో చికెన్ కర్రీ చేస్తున్నాను. సండే స్పెషల్ అండి. నేను ఈ 2 ఆనియన్స్ తీసుకున్నాను. 1.5 kg చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలు కట్ చేసుకుందాం చిన్న చిన్న ముక్కలుగా. నేను ఆ 2 ఆనియన్స్ ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. స్టవ్ వెలిగించి నేను కుక్కర్ పెట్టుకున్నానండి. దీంట్లోనే కర్రీ చేయాలి. ఈ గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ వేద్దాము. 1.5 kgకి సరిపోయేటంత ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఏమేమి వేయాలో చూపిస్తాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసాను. దాంతోపాటు కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుందాము. కరివేపాకు వేసాను. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ మంచిగా గోలించుకోవాలి. ఇవన్నీ మంచిగా ఇట్లా కింది మీద కనుక్కుంటూ వేయాలి. కొంచెం ఉల్లిపాయ ఉడికిన తర్వాత ఏం వేయాలో చూపిస్తాను. ఇప్పుడు దీనిలో ఆనియన్స్ ఉడకడానికని వేగడానికని కొంచెం సాల్ట్ అట్లాగే పసుపు వేసుకుంటున్నాను. ఇవన్నీ మంచిగా మగ్గనిచ్చుకోవాలి. ఫస్ట్ కొత్తిమీర ఎందుకు వేసానంటే మా ఇంట్లో పిల్లలు కొత్తిమీర తినరు, అందుకని లాస్ట్లో వేయట్లేదు. ఇప్పుడు స్టార్టింగ్లో వేస్తున్నాను. లాస్ట్లో వేస్తే వాళ్ళకి స్మెల్ వస్తుంది అంటే తినట్లేదు, అందుకని ఫస్ట్ స్టార్టింగ్లో పోపులోనే వేసేస్తున్నాను. ఇది మొత్తం మంచిగా మగ్గనిచ్చుకోవాలి. ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు ఇట్లా మంచిగా వేగించుకోవాలండి. ఇంత ఉల్లిపాయలు అనేది గోల్డెన్ బ్రౌన్ లాగా రావాలి. అప్పుడు వస్తే టేస్ట్ బాగుంటుంది చికెన్ అనేది. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన అయిన వరకు ఉడికించుకోవాలి. నేను కిలోన్నర చికెన్కి ఈ స్పూన్తోనే ఇంత వేసాను. ఇంకా కొంచెం పడుతుంది. ఇంత వేసానండి, సరిపోతుంది. ఇప్పుడు అది పచ్చివాసన అయిన వరకు ఉడికించుకో. అల్లం వెల్లిపాయ పేస్టు పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసి వేగించుకోవాలి. చికెన్ ముక్కలు వేసుకున్న తర్వాత కింద మనం ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని వేయించుకున్నాం కదా, అది మొత్తం చికెన్కి పట్టేటట్టు కిందికి మీది కలుపుకోవాలండి. ఈ విధంగా మొత్తం మంచిగా కలుపుకొని ఉడికించుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత వాటర్ వస్తాయి. ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇవి చూడండి, చికెన్లో వాటర్ ఎట్లా వస్తున్నాయో ఈ విధంగా వస్తున్నాయి కదా. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి చికెన్ని. మీరు చూడండి, ఇది వాటర్ మొత్తం ఇంకిపోవాలి, అంతవరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు చికెన్లో నీళ్ళన్నీ పోయినాయండి. ఇప్పుడు ఉప్పు, ఈ చికెన్ సరిపోను ఉప్పు, కారం వేసుకొని ఉడికించుకోవాలి. ఈ కర్రీ మంచిగా ఉడికిందండి. ఇప్పుడు మనకు సరిపోను వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మళ్ళీ కొంచెం సేపు ఉడకబెట్టుకోవాలి. నేను 1 టీ గ్లాస్ వేస్తున్నానండి వాటర్. కొంచెం రసం కావాలి అని అనుకుంటున్నాను, అందుకని వాటర్ 1 గ్లాస్ వేసుకొని మళ్ళీ ఉడకబెట్టుకున్నాం. పూర చూడండి ఎలా ఉడుకుతుందో. ఇలా కొద్దిసేపు ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇట్లా మొత్తము ఇంకొంచెం ఉడకాలి. ఉడికిన తర్వాత ఇంకేం వేస్తానో చూపిస్తాను. చికెన్ ఉడికిందండి. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం గరం మసాలా, కొబ్బరి పొడి వేసుకుందాము. చూడండి ఇంత వేస్తున్నాను. కొబ్బరి పొడి ఈ స్పూన్తోన 3 స్పూన్లు వేసుకున్నాము. ఇవి మొత్తం మంచిగా కలిపి మంచిగా ఉడకబెట్టుకోవాలి. మొత్తము ఇట్లా గరం మసాలా, కొబ్బరి పొడి వేసుకొని ఇట్లా 2 మినిట్స్ లేదా 5 మినిట్స్ ఉడకబెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. నా స్టైల్లో ఎలా చేసాను అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకసారి మీరు ట్రై చేసి. టేస్ట్ బాగుంటుందండి. సింపుల్గా ఉంది కదా, ఎక్కువ మసాలా వాడలేదు, ఏమి వాడలేదండి. సింపుల్గా చేశాను. ఈస్ట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇంతేనండి.